హాయ్ అందరికీ. ఈరోజు అమ్మమ్మ వంటలో మీకు పెసర పునుగుల పులుసు ఎలా చేయాలో చెప్తాను. అది చాలా సింపుల్ మెథడే చెప్తాను. అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చాను కదా, దాంట్లో పెసరపప్పు ఒక గ్లాస్ ఇచ్చాను. మనం రేపు పొద్దున పెసర పునుగుల పులుసు చేస్తామంటే ఈరోజు నైటే పెసరపప్పుని ఏం చేయాలంటే ఒక గిన్నెలో పోసి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేవగానే బాగా 2-3 సార్లు కడిగి ఆ పెసరపప్పును ఒక స్ట్రైనర్లో కానీ లేకపోతే చిల్లుల పళ్ళల్లో కానీ వేసి ఒక గిన్నె పైన పెట్టాలి. ఈ లోపల మనం ఏం చేయాలంటే చింతపండు ఉంది కదా, ఒక పెద్ద నిమ్మకాయ సంది చింతపండు పులుసు కోసం తీసుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. మెత్తగా గట్టిగా అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి, అస్సలు నీళ్లు వేయకూడదు. రుబ్బి ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకుని దానికి ఏం చేయాలంటే మనకు గుల్లగా రావాలంటే బేకింగ్ సోడా కానీ ఈనో కానీ 3/4 టీ స్పూన్ కలపాలి. చింతపండు పక్కన నానుతుంది కదా, అది కూడా బాగా పిసికి పులుసు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ పులుసులో ఏం చేయాలంటే 1.5 నుంచి 2 గ్లాసుల వాటర్ పోయాలి. ఎందుకంటే పునుగుల పులుసు ఎప్పుడు కూడా పలచగా ఉండాలి. అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద ఒక బాండలు పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత మీడియంలో పెట్టి స్టవ్ని మనం రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా, చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. కొంచెం చిన్న సైజే వేసుకోండి, ఎందుకంటే పులుసులో వేసిన తర్వాత అవి కొంచెం పెద్దగా అవుతాయి. చిన్న చిన్నగా వేసుకుని అవన్నీ వేపి బాగా ఒక ప్లేట్లో పెట్టుకోండి. పునుగులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పులుసు తయారు చేసుకోవాలి. పులుసు కోసం ఒక బాండి పొయ్యి మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, కసూరి మేతి అన్నీ దాంట్లో వేసేసి కొంచెం వేపాలి. కొంచెం కదలండి, కొంచెం బాగానే వేపాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపి అప్పుడు ఏం చేయాలంటే కారం, ఒక 2 స్పూన్ల కారం, ఒక పావు స్పూను పసుపు, టేస్ట్ సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయల్లో కొంచెం కలపాలి. 1 నిమిషం కలిపితే చాలు. అది కలిపిన తర్వాత మనం చింతపండు రసం రెడీగా పెట్టుకున్నాం కదా, నీళ్లు కలిపిన రసం ఉంది కదా, అందులో పోసేయాలి. పోసి కొంచెం బెల్లం, 1.5 టేబుల్ స్పూన్ బెల్లం వేయాలి. ఈ పులుసుకు బెల్లం ఉంటేనే బాగుంటుంది. బెల్లం వేసి ఒక మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మరగనివ్వాలి. సిమ్లోనే మరగనివ్వండి. మరిగిన తర్వాత మూత తీసి అప్పుడు ఏం చేయాలంటే మనం రెడీగా పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదా, దాంట్లో పులుసులో వేసేయాలి. 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. మీరు స్టవ్ ఆఫ్ చేసినప్పుడు పులుసు కొంచెం పలచగానే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ పునుగులు పీల్చేస్తుంది పులుసుని, అందుకని పలచగా దింపండి. మరి మీరందరూ చేస్తారు కదా పులుసు, చేసి ఎలా ఉందో మీకు టేస్ట్ నచ్చితే లైక్ పెట్టండి, మీ ఒపీనియన్స్ అన్నీ నాకు పెట్టండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను.